జగన్ క్రిస్టియన్ అన్న మాటకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కావాలంటే ఆధారాలు కూడా చూపిస్తామన్నారు. ఏ ఒక్క రోజు కూడా కుటుంబంతో తిరుమలకి జగన్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఏ ఒక్క రోజు కూడా తనకు వెంకన్న అంటే నమ్మకమని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదన్నారు. 100 కోట్ల హిందువులను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. క్రిస్టియన్ అవునా కాదా అది చెప్తే తప్పు ఎలా అవుతుంది? మీ సభ్యులు ఎందుకు గొడవ పడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నాడు. కాదు అంటే తాను క్రిస్టియన్ కాదు అని చెప్పాలన్నారు. అధ్యక్ష నా పేరు చెప్పారు అధ్యక్ష 1 మినిట్ నా పేరు చెప్పారు. వాస్తవం నేనే సీక్రెట్ కాదు కదా, శాసన మండలిలో చెప్పాను అధ్యక్ష. నిన్ననే నేను తమరు చెప్పాను, మీరు అయిపోయింది, మళ్ళీ లేవనెత్తారు. ఈరోజు ఏదో సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. పెట్టడం వాళ్ళే, మళ్ళీ ప్రస్తావించడం వాళ్ళే అధ్యక్ష. అధ్యక్ష 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 ప్రస్తావించారు కాబట్టి అధ్యక్ష నిన్న నేను ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఏ మతాన్ని కించపరచలేదు, ఏ కులాన్ని కించపరచలేదు, ఏ దేవుణ్ణి కించపరచలేదు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ నేను వెంకటేశ్వర స్వామిని భక్తుణ్ణి, నా వెంకటేశ్వర స్వామికి అపవిత్రం జరుగుతుందని సందర్భంలో నేను మాట్లాడన్నాను, అది అయిపోయాను. ఇంకోటి అధ్యక్ష అదే మాట మీ అధ్యక్షుడికి కూడా అన్నాను, అదే మాట మీ అధ్యక్షుడికి కూడా అన్నాను నేను. మీరు 100% క్రిస్టియను అవునా కాదా మీరు ఆన్సర్ చేయండి అని చెప్పారు అధ్యక్ష. 24 గంటలైంది, 24 గంటలైంది, ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది అధ్యక్ష, ఎందుకు చెప్పలేదు? నేనని 24 గంటలైంది, క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను. ప్లీజ్ కూర్చోండి. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు, బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలన చేశారు. ఎప్పుడూ తిరుపతి తిరుమల దేవస్థానం పవిత్రత ఎప్పుడు దెబ్బ పడలేదు.